మనం ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవంగా ఇండిపెండెన్స్ డేని ఆగస్టు 15న, గణతంత్ర దినోత్సవంగా రిపబ్లిక్ డేని జనవరి 26న ఇండియా అంతా ప్రౌడ్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో తెలుసా? ఈవెన్ ఫ్లాగ్ హోస్టింగ్లో కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయంట. అవేంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. మీరు కనుక కరెక్ట్గా చెప్పలేకపోతే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. డీల్ గుర్తుంటుందిగా? మనం బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తిని, స్వేచ్ఛని పొందడం వల్ల ఆగస్టు 15 అనేది జరుపుకుంటూ ఉంటాం. మనం ఎవరు, మన ఐడెంటిటీ ఏంటి, మన రాజ్యాంగం ఏం చెబుతుంది, మన పూర్తి వివరాలు, మన రూల్స్, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు, మన హక్కులు చెప్పేది రాజ్యాంగమే. కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జనవరి 26న గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం. రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న భారత రాజ్యాంగ సభ ఆమోదించింది. 26 జనవరి 1950న ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థతో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత ప్రధానమంత్రి స్వాతంత్ర దినోత్సవం రోజున భారత ప్రభుత్వ అధిపతిగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు భారత రాజ్యాంగం అమల్లోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతిగా రాష్ట్రపతి పదవి లేదు. కానీ గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి దేశ ప్రధాన పౌరుడిగా ఉన్నారు. అందువలన ప్రథమ పౌరులైన రాష్ట్రపతి జనవరి 26న ఈ కార్యక్రమాన్ని హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఈవెన్ జెండా ఎగరవేసే విషయంలో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. స్వాతంత్ర దినోత్సవం నాడు జాతీయ జెండాని కింద భాగంలో కట్టి పైకి లాగుతారు. ఆ తర్వాత ప్రధానమంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. బ్రిటిష్ వారి పాలన నుంచి దేశానికి స్వాతంత్రం పొందిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తు చేస్తూ అలా చేస్తారు. కానీ గణతంత్ర దినోత్సవం నాడు జెండా ఆల్రెడీ పైనే కట్టి ఉంటుంది. దానికి అర్థం భారత్ ఆల్రెడీ స్వాతంత్రంగా ఉందని. సో ఆల్రెడీ పైనే కట్టి ఉన్న జెండాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దాన్ని లాగి ఎగురవేస్తారు. ఇవ్వండి వీటి మధ్య ఉన్న తేడాలు. ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా వీడియోకి డెఫినెట్గా ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. జై హింద్, జై భారత్.